ప్రియులారా, కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఈనాటి సమాజము ఏం చేసినా దానికి ఒక క్రమము, వాక్యాధారము, తర్కము ఉండటం లేదు. సమాజము ఏం చేస్తోంది, ఎందుకు చేస్తోంది, అసలు ఈ కార్యక్రమాలు ఎందుకు మొదలుపెట్టారు, ఎవరు మొదలుపెట్టారు అనే ఆలోచన లేకుండా ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఇష్టానుసారంగా మనం చేయడానికి వీలు లేదు. ఎందుకు అంటే మనము సామాజికంగా చేసే ప్రతి కార్యము ఒక ఆధ్యాత్మిక పాఠముగా ఉండాలని దేవుడు శాసిస్తూ ఉన్నాడు. దేవుడు శాసించాడు. ఎవ్రీథింగ్ యూ డూ ఇన్ యువర్ సోషల్ యాక్టివిటీ మస్ట్ అండ్ షుడ్ బీ ఎ స్పిరిచువల్ లెసన్. ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలేదు. ఎవ్రీథింగ్ దట్ యూ డూ. ఫర్ ఎగ్జాంపుల్, అన్నం ముట్టిస్తాం. చిన్న బిడ్డ, పాపో బాబో పుట్టారు, అన్నం ముట్టిస్తాం. ఆగమాగం వచ్చేసి అది ముట్టేయకూడదు. దానికి ఒక పద్ధతి, క్రమం ఉంది. ప్రతిదీ నేర్పించాల్సి వస్తుంది. ఇది బాధాకరం. కొంతమంది పిల్లోడికి అన్నం పెడతారు, పెద్దోళ్ళు తిని అన్నం తెస్తాడు, గట్టి గట్టి మెతుకులు. వాడు తింటాడా? వాడి పళ్ళు ఉన్నాయి అసలు. వాడి కోసం ప్రత్యేకంగా కాటుగలాగా మెత్తగా చేస్తే వాళ్ళ అన్నం వాడు చప్పరిస్తాడంతే. తినటానికి అనుకూలంగా మెత్తటి అన్నము కాస్త నెయ్యి వేసి, కాస్త పంచదార వేసి, వాడు స్వీట్గా వాడు నాలుకకు అంటించగానే ఆశగా చప్పరించి లోపలికి తీసుకోవాలి. గట్టి గట్టి మెతుకులు అన్నం తెస్తారు, వాడు బయటకు ఊసేస్తాడు. ఇలాంటి చిన్న విషయాలు కూడా చెప్పాల్సి వస్తూ ఉంది. సన్మానాలు వద్దు మొర్రో అంటే చేస్తారు. దానికి కూడా ఒక పద్ధతి లేదు. ఇప్పుడు చెప్పాల్సి వచ్చేది కనుక చెప్తున్నా. టైం వచ్చేది, అందరూ నా బిడ్డలే కాబట్టి చెప్తున్నా. దండ వేస్తారు, ఆలోచన ఉండాలండి. దండ వేసిన తర్వాత వచ్చి శాల్వా కప్పుతారు. దేన్ని మూసేయడానికి? దండను మూసేయడానికి. ఏమైనా అర్థం ఉందా? ఏమైనా తెలివి ఉందా అని అడుగుతున్నా నేను. నువ్వు దండ వేసావు, దండ కనబడకుండా చేస్తున్నావు. తెలివి ఉందా ఏమైనా? ముందు శాలువా వేయాలి. శాలువా మీద దండ వేస్తే 3 ప్రయోజనాలు. ఆ దండకి ఏమన్నా మురుకుంటే అది బట్టలకు అంటకుండా ఉంటుంది. రెండవది, వేసిన శాలువా దాని ప్లేస్లో కుదురుగా పడుంటుంది, కదలకుండా. లేకపోతే ఊరికి సర్దుకుంటూ ఉండాలి. 3వ ప్రయోజనం, వేసిన దండ కనబడుతుంది. ఇంత సూక్ష్మంగా నేను ఆలోచిస్తాను. ప్రతిదానికి ఒక సమయము కలదన్నాడు ప్రసంగి. ప్రతిదానికి ఒక పద్ధతి కలదని నేను చెప్తున్నా. ఇష్టానుసారంగా చేయొద్దు. పెళ్ళిళ్ళు చేస్తారు పాస్టర్లు. ఏమి చేసేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో నాకేం అర్థం కాదు. ఒక పెళ్ళిలో నేను చూశాను, పాస్టర్ గారు ప్రసంగం చేసేసి తాళిగట్టు బాబు అని, తాళిగట్టు అని చెప్పేసి అమ్మాయి ముసుగు ఈయనే తీసి వెనక్కేసేసాడు. మొన్నటికి మొన్న ఒక పెళ్ళిలో పాస్టర్ గారు అమ్మాయి చేయి తీసి అబ్బాయి చేలు పెట్టేశాడు. ఇది చాలా దారుణమైన విషయం. పాణిగ్రహణం చేయడము, కన్యాదానం చేయడం ఒక పవిత్రమైన కార్యక్రమం. తల్లిదండ్రులు వచ్చి అబ్బాయి చేతిలో అమ్మాయి చేయి పెట్టారంటే ఇంతవరకు ఈమె బాధ్యత మేము భరించాము.
ఈమె పోషణ, సంరక్షణ అన్ని విధాలుగా ఈమె అక్కరలు తీర్చే కన్నాం గనుక మేము ఈ బరువు మోసాం. ఈ బాధ్యత ఇప్పటి నుంచి పురుషునికి అప్పచెబుతున్నాం. అప్పచెప్పామంటే మొత్తం అయిపోయినట్టు కాదు. భవిష్యత్తులో కూడా ఆమె ఎలా ఉంటుందో చూసుకునే బాధ్యత మాది అనే మీనింగ్తో కన్నవారు తమకున్న హక్కు, తమకున్న బాధ్యతతో అమ్మాయి చేయి పట్టిస్తారు. పాస్టర్ గారు పట్టియటం ఏంటండి? కన్నాడా, పెంచాడా, రేపొద్దున కానుపుకి తీసుకెళ్తాడా? సమస్య వస్తే ఆమె నాన్నకి చెప్పుకోవాలా, పాస్టర్కి చెప్పు? ఈయనెవరండి? మర్యాదగా నిన్ను పురోహితుడు పనికి పిలిచారు, నీకు తెలిసిన మంత్రం చదివి వెళ్ళిపో. అంతేగాని అమ్మాయి చేయి నువ్వు పట్టిస్తే రేపు కానుపుకు నీ ఇంటికి వస్తుంది అమ్మాయి. పాస్టర్లకు తెలియట్లేదు ఏది ఎప్పుడు జరిగింది. ఈయన ముసుగు, అసలు ముసుగు ఎందుకు, ముసుగు తీస్తే అంత గొడవ ఏంటని అడిగారు. అసలు ముసుగు ఎందుకు వేస్తారు తెలుసా? తెలీదు, తెల్ల ముఖం వేశారు. ముసుగు ఎందుకు వేస్తారు? ముసుగు వేసిన సందర్భం ఒకటి ఉన్నది బైబిల్లో. దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తాను అసలు ముసుగు ఎందుకు వేస్తారా. ఆడపిల్లకు ముసుగు ఎందుకు వేస్తారు? యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను 4:5 పగలు మేఘధూమములను, రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. మహిమ అంతటి మీద వితానముండు. ఇది రెండవ రాకడలో ఎత్తబడినటువంటి సంఘ వధువును గూర్చిన ప్రవచనం. ప్రియులారా, యెరూషలేముకు తగిలినటువంటి దోషమునంతటిని దేవుడు కడిగి వేసిన తరువాత 3వ వచనం చూడండి. సియోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలువబడిన వానికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి. 2వ వచనం. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు. అది ఏ దినమున? రెండవ రాకడ దినం. ఆ దినమున ఏం జరుగుతుందో చెప్తాను. అందరూ దయచేసి తెలుసుకోండి. లైవ్ వెళ్తుందా బ్రదరు? అందరూ ఇక్కడ ఉన్నోళ్ళు, బయట ఉన్నోళ్ళు, భూప్రపంచంలో అందరూ తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో తన సంఘమును తీసుకొని పరలోకానికి వెళతారు. పరలోకానికి వెళ్ళిన తరువాత దేవదూతలు ఆయన అడుగుతారు, ఎందుకయ్యా ఆ పాడు భూలోకానికి రెండోసారి వెళ్ళావు? మొదటిసారి వెళ్ళినప్పుడు నిన్ను కొట్టారు, తిట్టారు, హింసించారు, బాధ పెట్టారు, చంపేశారు. ఆ పనికి మాలిన లోకానికి ఎందుకు వెళ్ళావయ్యా? మళ్ళా రెండోసారి ఎందుకు వెళ్ళావని అడుగుతారు. అప్పుడు యేసునాథుడు స్వర్గలోక నివాసులకు చెప్తాడు, వెళితే వెళ్ళాను, కష్టపడితే పడ్డానులే మొదటిసారి, నాకేం బాధ లేదు. ఆ బాధలన్నిటికీ ప్రతిఫలంగా ఒక చక్కని భార్య నాకు దొరికింది బాబు అని చెప్తాడు. భార్య దొరికిందా? ఎక్కడుంది? తీసుకొచ్చానుగా. ఏది? మాకు కనపడలేదు నీ భార్య అంటారు స్వర్గలోకవాసులు. ఎందుకంటే మహిమగల సంఘం ఉంది. ఆ మహిమ అంతటి మీద వితానముండును. వితానం అంటే ఒక పొర, ఒక తెర, ఒక కర్టన్, ఒక పరద. వితానం అంటే పైన కాలేయము, పైన ఊపిరితిత్తులు. ఇక్కడ దీన్ని సపరేట్ చేయడానికి ఒక పల్చటి పొర ఉంటుంది మన కడుపులో. ఉదర వితానము అంటారు. మీరు చిన్నప్పుడు సైన్స్లో చదువుకొని ఉండొచ్చు.
ఉదర వితానం, కడుపులో ఉండే ఒక కర్టన్ అన్నమాట. వితానం అనే సంస్కృత పదానికి ఒక కర్టన్, ఒక కవరింగ్. దే షల్ బి ఎ కవరింగ్ ఓవర్ ద గ్లోరీ. అంటే గ్లోరిఫైడ్ చర్చ్, మహిమపరచబడిన సంఘము మీద ఒక దుప్పటి కప్పినట్టుగా దేవుడు కప్పేస్తాడు. చెబుతాడు, కష్టపడితే పడ్డానులే, నాకు మంచి భార్య దొరికింది. భార్య ఎక్కడ దొరికింది స్వామి, మాకేం కనపడలేదే అంటే, కనపడలేదు, మీకు కనపడలేదా, ఇదిగో నా భార్య ఎంత చక్కగా ఉంది చూడండి అని చెప్పి ఆ మహిమ దుప్పటి యేసయ్య తీసేస్తాడు. అప్పుడు దేవదూతలు, దేవుని కుమారులు, తేజో నివాసులు అద్భుతమైన సంఘవధువును చూసి ప్రశంసిస్తారు. అప్పుడు పరలోకమే సంతోషించి పండగ చేసుకుంటుంది. ప్రభునందు ప్రియులారా, ఆది సంభూతుడు, దేవుని అద్వితీయ కుమారుడు తాను పెళ్లి చేసుకున్న సంఘ కన్యకను పరలోక వాసులకు పరిచయం చేయడం ఇలా ఉంటుందని చూపించే ఒక పిక్చర్ అన్నమాట. పెళ్లి కొడుకు ఆ తెర తీయటం. అందుకు పెళ్లి కొడుకే ముసుగు తీయాలి, పెళ్లి కొడుకే ముసుగు తీయాలి. అందుకే నేను చేసే పెళ్ళిళ్ళలో ముందు ప్రమాణాలు చేయిస్తాను. ప్రమాణాలు చేయించిన తర్వాత అప్పటిదాకా ముసుగు ఉంటుంది. తాళి కట్టక ముందు అప్పుడు ముసుగు వెనక్కి వేయిస్తా. ఎందుకంటే పెళ్లి కుమార్తె భూమి మీద ఉన్నప్పుడే యేసయ్య మనతో ప్రమాణమైతే చేశాడుగా. ఎన్నో వాగ్దానాలు చేయలేదా? మనము ఆయనకు వాగ్దానాలు చేశాను కదా. అయితే అక్కడికి వెళ్ళి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా భారీగా ప్రకటించే సమయంలోనే ముసుగు తీస్తాడు. అసలు ముసుగు వేయడం ఎందుకు, తీయడం ఎందుకంటే, ఎందుకు సంఘము అనే గొర్రెపిల్ల భార్యను పరలోక వాసులకు స్పెషల్గా పరిచయం చేసే కార్యక్రమం ఒకటి ఉంది. మహిమ అంతటి మీద వితానమును కప్పుట, ఆ కప్పిన వితానం తీయుట. అలాగే ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది, ప్రతి కార్యంలో ఒక సందేశం ఉంది. అన్ని కార్యక్రమాల్లో యేసు ఆయన సంఘం మనకు కనబడాలి, రిఫ్లెక్ట్ కావాలి. ఓహో ఇలా జరుగుతుందన్నమాట అనుకోవాలి. ఏ పెళ్ళిని చూసినా లోకానికి యేసయ్య పెళ్ళి, సంఘం పెళ్ళి కనపడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పెళ్ళి ఎలా జరుగుతుందంటే అద్భుతం. ప్రియులారా, మనందరం యేసయ్యను పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతున్నాం కదా. యేసు ప్రభువును మనం ఎవరైనా చూసామా? కళ్ళారా చూసామా అంటే మనం చూడలేదు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. అది విషయం. ప్రియులారా, సంఘము యేసును పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది, ఇష్టపడుతుంది, ఆశపడుతుంది. మీరు చూశారా అంటే చూడలేదు. రిబ్కా సంగతి చూద్దాం. ఆది కాండము 24వ అధ్యాయము 57-58 వచనాలు. వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు ఆమె సింపుల్గా వెళ్ళేదని అన్నది చాలా ఆశ్చర్యం. ఎలా ఉంటాడు? నాకన్నా పొడుగుంటాడా, నాకంటే పొట్టిగా ఉంటాడా, అందగాడా, వికారంగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, ఎలాంటాడు ఏమో నాకు ఎలా తెలుసు, ఎలా వెళ్ళాలి? మనము చూడని యేసును పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం.
అన్నదానికి ప్రతీకగా ఇక్కడ రిబ్కా పెళ్లి కొప్పుకుంటా ఉంది. రిబ్కాని అడుగుదాం, ఇంటర్వ్యూ చేద్దాం. ఏంటమ్మాయి, అక్కడెక్కడో ఒక ఆయన ఉన్నాడు, చేసుకుంటావా అంటే ఓహో చేసుకుంటానన్న పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి ఎవరన్నా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఒప్పుకుంటారండి? మనం టైం ట్రావెలింగ్ చేసి వెనక్కి వెళ్ళి రిబ్కాను ఇంటర్వ్యూ చేద్దాం. ఎలా ఒప్పుకున్నావమ్మా పిచ్చిదానా? అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఎత్తుపళ్ళోడు, మెల్లకన్నోడు, భీకరాకారంగా ఉంటే అప్పుడు ఏం చేస్తావు? ఎలా ఎందుకు ఒప్పుకున్నావంటే అతను ఎలా ఉంటాడో తెలియదు, కానీ ఒక్కటే తెలుసు, ఆ కుటుంబం దేవుని ఎరిగిన కుటుంబం, దేవునితో సహవాసం చేసే కుటుంబం, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడే కుటుంబం. నేను చూశానండి నా కళ్ళతో. ఎలీయెజరు ఆ ఇంటి ప్రధాన పరిచారకుడు బావి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన మోకరించాడు, వాళ్ళ సేవకులు మోకరించారు, ఒంటెలు కూడా మోకరించాయి. తర్వాత సాక్ష్యం విన్నాను, దేవుడే నడిపించాడు, ఫలానా ఇల్లు, ఫలానా ఊరు, దేవుడు నడిపించాడు. ఆయన దేవుణ్ణి అడిగాడట. నేను దాహానికి నీళ్ళు అడిగినప్పుడు ఏ అమ్మాయి అయితే, అయ్యా మీరు నీళ్లు తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు త్రాగి తోడి నేను చేది పోస్తానని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయే మా యజమానుని కుమారుడికి నీవు నిర్ణయించిన అమ్మాయి అగునుగాక అని ప్రార్థన చేసి ఒక సూచన అడిగాడు. ఆ సూచన నెరవేరింది. అసలు దేవుడు ఉన్నాడా లేడా ఏమో, ఏ దేవుడు అని ప్రజలందరూ కూడా తర్జన భర్జన పడుతున్న దినాల్లో ఆ రోజు నుండే మొదలైంది. ఎందుకంటే అబ్రహాము సమకాలికుడే కదా నిమ్రోదు. ఆనాడే బాబెలు గోపురం స్టార్ట్ అయిపోయింది, అసత్య దేవతారాధన స్టార్ట్ అయిపోయింది. అబ్రహాము పూర్వీకులు కూడా అన్య దేవతలను ఆరాధించారు అని బైబిల్ చెబుతుంది. అబ్రహామే నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు. గనుక ప్రియులారా, రిబ్కాకు ఒక్కటే తెలుసు, దేవుణ్ణి గూర్చి నా తరంలో ఎవరికి తెలియదు. అసలు దేవుడు ఎవరో తెలియదు, కానీ ఈ కుటుంబానికి తెలుసు. వీళ్ళు దేవునితో మాట్లాడతారు, దేవుని స్వరం వింటారు, దేవుని దగ్గర జవాబులు పొందుతారు. ప్రార్థన చేసే ఇంట్లో కోడలుగా నేను వెళ్ళాలి. వాడికి మంచి కళ్ళు ఉన్నా సరే, మెల్లకన్ను ఉన్నా సరే, ఐ డోంట్ కేర్. పొడుగైనా పొట్టైనా ఐ డోంట్ కేర్. ప్రార్థించే కుటుంబంలో కోడలుగా నేను ఉండాలి. ఆమె క్యాలిక్యులేషన్స్ ఆమెకున్నాయి. ఈ రోజుల్లో అమ్మాయిలు ఫోటో చూసి చాలా ఇష్టపడారు. అందగాడండి, కరెక్ట్ మ్యాచ్ అండి. తర్వాత వాడు రోజు గొడ్డును బాదినట్టు బాదుతాడు, అప్పుడు బాగుంటుంది. నీకేం తెలుసు? ముఖం చూసి ఏం తెలుసమ్మా నీకు? నాకు తెలిసినటువంటి అందమైనటువంటి అబ్బాయిలు, ఆజానుబాహులు, భార్యను చిత్రహింసలు పెడతారు. పైరూపము బాగుండొద్దని నేను చెప్పట్లే, ఉండాలి. ఒక మోస్తరుగా మనకు మ్యాచింగ్ అయిన అబ్బాయిని చూసుకోవాలి, కానీ అది ప్రధానము కాదు. పైరూపము ప్రధానము కాదు. ఆ ఇంట్లో ప్రార్థన ఉందా, భక్తి ఉందా, విశ్వాసం ఉందా, దేవుని కొరకు సమర్పణ ఉందా, అది కావాలి. దేవుణ్ణి ఎరుగని వాడు ఎంత అందగాడైనా కోటీశ్వరుడైనా నాకు వద్దు. దేవుని ఎరుగని అమ్మాయి ఆమె ఎంత అప్సరస్ అయినా నాకు అక్కర్లేదు. దేవునితో నడిచే అమ్మాయి, దేవునితో నడిచే అబ్బాయి నాకు కావాలి. ఇది ఇప్పటి యువతరం నేర్చుకోవాలి. రిబ్కా అబ్బాయిని చూడకుండానే ఇష్టపడింది. సంఘము యేసును చూడకుండానే ప్రేమిస్తోంది. కాబట్టి
దానికి సాదృశ్యంగా క్రైస్తవ ప్రధాన కార్యక్రమాలు జరగాల. క్రైస్తవ సమాజంలో నిశ్చితార్థం అన్న ప్రధానమైన ఒకటే. కొంతమంది గందరగోళం సృష్టించేశారు క్రైస్తవ నాయకులు. ప్రధానం వేరు, నిశ్చితార్థం వేరు, పూలు పళ్ళు వేరు, మళ్ళీ బిట్రోతలు వేరు. ఏమిటండి, ఎవరు చెప్పారు బాబు? బైబిల్లో నాకు చూపించు, ఇన్ని చూపించు నాకు. రెండే ఉన్నాయి. క్రీస్తు అనే ఒక్కడే పురుషునికి నేను మిమ్మును ప్రధానము చేసి తిని. నెక్స్ట్ స్టెప్ ఏంటి? గొర్రె పిల్ల వివాహ మహోత్సవము. ఈ రెండే ఉన్నాయి బైబిల్లో. మనం కూడా ఈ రెండే చేయాలి. ప్రధానం వేరు, నిశ్చితార్థం వేరు, పూలు పళ్ళు వేరు. ఎవరు చెప్పారు అంటే అట్లా అన్ని బైబిల్లో చూడకూడదండి. అలా తయారైంది క్రైస్తవ సమాజం. బైబిల్లో చూసి చెయ్యాలి. నువ్వేం చేసినా క్రీస్తును చూపించడానికి చెయ్యాలి. నువ్వేం చేసినా క్రీస్తు పెళ్ళిని చూపించడానికి చెయ్యాలి. కనుక ప్రియులారా, అమ్మాయిని అడుగుతాం. అంతకుముందు పెళ్లి చూపులు అయి ఉంటాయి, ఒకరినొకరు చూడనే లేదా, ఫోటోలు చూసుకోలేదా అని అంటే అదంతా వితండవాదం. అంతకుముందు చూడకుండా ఒప్పుకున్నారా అపరిచితులా అనే విషయం కాదు. ఇక్కడ జరిగేది ఒక చిన్న డ్రామా, చిన్న స్కిట్ లాంటిది చేస్తున్నాం. చిన్న స్కిట్ ఎందుకు? క్రైస్తవ సమాజానికి, భక్త సమాజానికి, రక్షకుడైన యేసుకు పెళ్ళి ఇలా జరుగుతుంది అని ఒక సందేశం. అంతకుముందు అసలే అమ్మాయి అబ్బాయిని చూడకుండా, అబ్బాయి అమ్మాయి ఒకరొకరు ముఖమే తెలియకుండా మరీ రిబ్కా ఉన్నంత పరిస్థితిలో ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అవుతాయా? పెళ్లి చూపులు అవుతాయి. అమ్మాయి నచ్చిందా బాబు, అబ్బాయి నచ్చాడా అడుగుతాం. ఓకే ఓకే అనుకుంటాం. పెద్దలకు నచ్చాలి, వాళ్ళకు నచ్చాలి, తర్వాత ఈ స్టేజీ. కానీ ఈ స్టేజీ వరకు మాత్రం మనము సంఘ కన్యక యొక్క ప్రధాన కార్యక్రమాన్ని ఒక చిన్న డ్రామాలాగా చూపించాలి. చూపించి చెప్పాలి లోకానికి. తాను చూడని వాణ్ణి విశ్వసించడానికి, తాము చూడని వాణ్ణి ప్రేమించడానికి ఎవరైతే ఇష్టపడతారో ఆ భక్తులు మాత్రమే ఆది సంభూతునికి భార్య కాగలరు అనే మెసేజ్ సమాజంలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ ద రీజన్. ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. కనుక ప్రియులారా, ఇప్పుడు అమ్మాయి రెడీ అయిందా? అదే రెడీ అయిన దాకా నేను నడిపిస్తున్నా. చాలా అంత కంగారు ఎందుకు ముగిస్తాం సార్? రెడీ అవడం కొరకే కరించద్దు. ఖచ్చితమైనటువంటి పద్ధతి. నా దగ్గరికి కేసు రావద్దు, వచ్చిన తర్వాత వెంట్రుక దూరేటంత డిఫరెన్స్ కూడా నేను రానియను. లేకపోతే నన్ను వదిలేసి ఇష్టానుసారంగా చేసుకోండి అంటాను. ఐఎమ్ హియర్ టు రెక్టిఫై ఎవ్రీథింగ్. అన్నీ సంస్కరించడానికే నేను పుట్టాను, బతుకుతున్నాను. నా పెళ్ళైనప్పుడు పెద్ద పాస్టర్ గారు, బిషప్ గారు ఉన్నారు. సారే సామాను గురించి మాట్లాడుతుంది. మీరు దయచేసి నన్ను క్షమించారు 2 నిమిషాలు. సారే సామాను ఏమేం కావాలి అది నేను పోయాను. ఏంటి మాట్లాడుతున్నారని అడిగా. అంటే పెళ్లి కూతురు నుంచి ఏమేమి తీసుకురావాలి అంటే ఏం తీసుకురావద్దని చెప్పా. ఏం తీసుకురావద్దు, ఆమె కట్టుబట్టలతో రావాల్సిందని చెప్పా. ఏదైనా తీసుకొస్తానంటే ఇప్పుడు పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పా. ఈ ఒక్క పాయింట్ మీద పెళ్ళి క్యాన్సిల్. చిన్న చీపురు పుల్ల కూడా తేవద్దు అని చెప్పి. ఏంటండి అంత ఆవేశపడుతున్నారు? అంతే, రావద్దు. ఎందుకు అని ఆ పెద్ద పాస్టర్ గారు అడిగారు. అడిగితే నేను అన్నాను, సంఘము క్రీస్తును పెళ్లి చేసుకున్నప్పుడు పరలోకానికి ఏమేమి ఫర్నిచర్ తీసుకెళ్తుందో చెప్పండి అని చెప్పా. 7 వస్తే సరిపోదండి.
పద్ధతి తెలియాలి. సంఘము యేసును పెళ్లి చేసుకున్నప్పుడు ఏమన్నా ఫర్నిచర్ తీసుకుపోద్దా? పైకి ఉన్న పాటను వెళుతుంది. మరి అక్కడ ఫర్నిచర్ ఎలాగంటే, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఈ వధువు ఉండడానికి రాజభవనము, ఫర్నిచర్ అంతా సిద్ధపరచడం పెళ్ళి కొడుకు బాధ్యత. నా భార్య నా ఇంటికి వస్తే వెల్ ఫర్నిష్డ్ హోమ్ ఆమెకు రెడీగా ఉంచడం ఈ పెళ్ళి కొడుకు బాధ్యత. ఇలా జరిగితే నా పెళ్ళి జరుగుతుంది, లేకపోతే పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పాను. సరే సరే బాబు, అంత కోపం ఎందుకని చెప్పి అలాగే చేశారు. నేను మా మామగారి ఇంటి నుండి ఏమి తెచ్చుకోవాలా. ఆమెకు కూడా చెప్పా, కట్టుబట్టలతో రా, లేకపోతే నాకు నువ్వు వద్దు. సంఘము యేసు దగ్గరికి ఎలాగ వెళ్తుందో అలా నా భార్య రావాలి అని చెప్పా. ఇది అతి కడుకో. ఒక చోటుకి వెళ్తే ఒక ఊరిలో అమ్మాయి అబ్బాయి చెట్టపట్టాలు కట్టుకుని నడుస్తూ వస్తూ ఉంటారు. ఇంకేముంది బాబు, పెళ్ళయిపోయింది, చెట్టపట్టాలు పట్టుకొని వచ్చారు, దండలు మార్చుకున్నారు, పెళ్ళి అయిపోయింది. మళ్ళీ పెళ్లి రోజు ఏం చేద్దాం, చేయడానికి ఏముంది? పెళ్ళి ఎందుకంటే మళ్ళీ ఖర్చు వేస్ట్, కాపరాన్ని పంపించేసేయండి అని చెప్పాడు. ఇప్పుడు ఒక రింగు పెట్టారు, రింగు తెచ్చారు. ఈ రింగు అబ్బాయి అమ్మాయికి పెడితే పెళ్ళి అయిపోతుంది. అందుకే అబ్బాయి పెట్టొద్దు. అబ్బాయి పక్షంగా ఉన్న పెద్దోళ్ళు ఆడోళ్ళు ఎవరైనా పెట్టాలి, పురుషులు పెట్టొద్దు. మళ్ళీ ప్రతిదీ సూక్ష్మంగా చూడాలి. వేరే మగోళ్ళు పెడితే వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది. ఇప్పుడు స్త్రీలు పెట్టాలి, అబ్బాయి పక్షంగా పెట్టాలి. ఇప్పుడు వేరే మగవాళ్ళు వచ్చి పెట్టారు అనుకోండి, ఇప్పుడు ఆమె ఎవరిని చేసుకున్నట్టు? ఆ తెలివి ఉండాలి, ఆలోచన ఉండాలండి. ఆగమాగం జగన్నాథ్ ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఏం తెలియదు. అలా చేయొద్దు. ఇది ఇప్పుడు అబ్బాయి వైపు తల్లిగారు ఎవరైనా వాళ్ళకు ముగ్గురు నలుగురు ఆడవాళ్ళు, ముగ్గురు కానీ ఐదుగురు కానీ వచ్చి పెడతారు. కనుక ప్రతిదానికి అలాగూ ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికి ఈ పెళ్ళిళ్ళు కానీ, అన్నం ముట్టించడాలు కానీ, అన్నం ముట్టించేది కూడా ఒక ఆత్మీయ పాఠం. ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రహాము గొప్ప విందు చేశాను. మనం కూడా పాలు విడవాలి. పౌలు రాయలేదు, మూలోపదేశము మాని, క్రీస్తుని గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు మీరు ఇంకా పాలు తాగుతున్నారు ఏమిటంటాడు. అంటే పాలు విడవలేదు. ఇస్సాకు పాలు విడిచాడు, మీరు ఇంకా పాలు విడవలేదు. ప్రతిదీ కూడా స్పిరిచువల్ లెసన్. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు ఎందుకు చేస్తున్నావు అంటే మా అలవాటు ఏంటి, బొంద సాంప్రదాయం కాదు, స్పిరిచువల్ లెసన్. అన్ని కార్యక్రమాలు ఆధ్యాత్మిక పాఠాలు, క్రీస్తును చూపించాలి, ఆయన వధువైన భక్త సమాజాన్ని చూపించాలి. లేకపోతే చేసేదంతా దేవునికి నచ్చదు. అది విషయం, దేవునికి నచ్చదు. కాబట్టి వరుడు వైపు నుండి వచ్చిన ఆభరణాలు వధువు స్వీకరిస్తుంది. ఎందుకు? యేసయ్య పంపినటువంటి అలంకారాలు, వస్త్రాలు, స్తుతి వస్త్రము ఎవరెవరికి ఇచ్చారు? సంఘం యేసుకి ఇచ్చిందా, యేసు సంఘానికి ఇచ్చాడా? ఏమండి, స్తుతి వస్త్రము, సంతోష వస్త్రము, మహిమ వస్త్రము, దీన మనస్సు అనే వస్త్రము, ఈ సకలమైన పరిశుద్ధాలంకారములు ఎవరికి ఇచ్చారు? పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి ఇచ్చాడు. పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఏమి ఇవ్వగలిగిన స్థితిలో లేదు. ఈమె ఇవ్వకూడదు. పెళ్ళి కూతురు పని పరలోకం నుండి పెళ్ళి కొడుకు పంపినవన్నీ స్వీకరించాలి, ధరించుకోవాలి. ధరించి ఆమె భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా ఉండాలి. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ స్పిరిచువల్ మెసేజ్. ఎవ్రీథింగ్ రిఫ్లెక్ట్స్ ద మ్యారేజ్ అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. ఇంత ఖచ్చితంగా వెంట్రుక వాసి కూడా భేదం రాకుండా అన్ని పనులు చేయాలి.
అప్పుడు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. సంఘము సమాజం గ్రహిస్తారని నేను ఆశిస్తూ, దేవుడు మిమ్మల్ని దీవించునుగాకని ఆశీర్వచనం పలుకుతూ, ఈ సమయం నాకు అప్పగించినందుకు నాకు నేనే వందనాలు చెప్పుకుంటూ, ఈ సమయంలో ఎందుకంటే నేనే తీసుకున్నాను కదా, అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాల్సిందిగా మనవి. తర్వాత ఇప్పుడు ఈ స్కిట్ అంతా అయిపోతుంది కదా, డ్రామా అయిపోయినాక యేసు ప్రభువుని మనం ఇంకా చూడలేదు కదా, కానీ కొన్నిసార్లు దర్శనాల్లో వస్తుంటాడు ఆయన, అవునా కదా. ఇప్పుడు మీకు అందరికి ఒక దర్శనం వస్తుంది, ఆ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు ఏంటి, కూర్చోబేట, చాలా సంతోషం. అమ్మా ఇష్టపూర్వకంగా కట్టుకున్నావా? వావ్, గాడ్ బ్లెస్ యు బేటా. ఈరోజు చాలా సుదినము, చాలా గొప్ప పండగ దినం. ఈ పాపని ఎత్తుకొని పేరు పెట్టాను నేను, పేరు పెట్టాను. ఎహెచ్కేల్ని కూడా నేను ఎత్తుకొని, ఆ ఎహెచ్కేల్ పేరు నేను పెట్టిందే. అంటే నా గుండెల మీద చిన్న బిడ్డలు ఇద్దరు కూడా, మరి వారిద్దరు ఇవాళ ఒకింటి వారు కావడం కంటే గొప్ప పండగ నాకేముందండి. నా జీవితంలోకెల్లా మహా ఆనందకరమైన దినాల్లో ఇదొక్కటి. నిజంగా ఇంత సంతోషం నేను ఎప్పుడూ అనుభవించి, ఈ గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. ఇరుపక్షాల విజయమందుతున్న కుటుంబాలు, సోమరాజు గారు, ఈశ్వర్ డానియల్ గారు, వారిద్దరి కుటుంబాలకు కూడా దైవాశీస్సులు. మరి ఈ సమయంలో వధూవరులు వైపు, ఎహెచ్కేల్ వైపు పెళ్ళి కొడుకు, ఇప్పుడు మీకు అందరూ కళ్ళు మొత్తం మూసుకుంటే ఎలా వస్తాడు, మరి కష్టం కదా. మొత్తం కళ్ళు మూసుకుంటే అసలైన పెళ్లి కొడుకు యేసయ్య దర్శనం ఇస్తాడు, ఒక కన్ను మూసుకుంటే ఈ పెళ్లి కొడుకు దర్శనంలో వస్తాడు. అమ్మ ప్రార్థన చేసుకుందాం. అమ్మ రండి, స్టేజ్ మీదకి రండి. స్తోత్రం నాయన. అందరూ కళ్ళు మూసుకున్నాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, కర్రీ ఈశ్వర్ డానియల్ గారు, జయశ్రీ అమ్మ, వారి పెద్ద కుమారుడు ఎహెచ్కేల్ కొరకు భార్యగా అద్వితీయ దీవెనను తమ ఇంటి కోడలుగా చేసుకోవడానికి, ఎహెచ్కేల్కు భార్యగా చేసుకోవడానికి, ఈ సంబంధం నిశ్చయం చేసుకోవడానికి, మరి వాక్యానుసారంగా మా దేశ సాంప్రదాయానుసారం ఇదిగో ఈ బంగారు ఆభరణం తీసుకుని వచ్చారు. రిబ్కా కొరకు ఇసాకు దగ్గర నుండి మరి బంగారు కడియము వస్త్రాలు వచ్చాయి. అలాగే ఈనాటి రిబ్కా కొరకు ఈనాటి ఇసాకు నుండి మా ప్రభువా వస్త్రాలు వచ్చినాయి. అమ్మాయి ధరించింది. ఈ ఉంగరం కూడా ఏర్పాటు చేయబడింది కనుక ఈ ప్రధాన ఉంగరాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ ఉంగరమును అమ్మాయికి కాబోయే అత్తింటి వారు తమ ఇంటి కోడలుగా చేసుకోబోతున్నారు కాబట్టి ఆ నిబంధన మునుముందు వివాహం తప్పక జరుగుతుంది అనే ప్రమాణానికి ప్రతీకగా, నిరూపణగా, రుజువుగా ఇదిగో ఈ ఉంగరం మరి డానియల్ గారి ఇంటి స్త్రీలు ధరింపజేయబోతుండగా ఉంగరమును దీవించండి. దీని ద్వారా నిబంధన మీరు స్థిరపరచండి. తప్పక వివాహం తగిన సమయంలో జరిగి నీకు మహిమకరమైన కుటుంబం కట్టబడుటకు సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అమ్మా మీరు స్త్రీలు రండి, తీసుకొని మీరు అందరూ పక్కన నిలబడితే చాలా, ఎవరైనా సరే. తర్వాత అక్షింతలు కూడా అమ్మాయి మీద వేస్తాం. వేసిన తర్వాత మీకు ఇప్పుడు దర్శనంలో పెళ్లి కుమారుడు కనబడతాడు. ఒంటి కంటి దర్శనం. వండర్ఫుల్. నేను జరగనా పర్లేదా? రైట్. గాడ్ బ్లెస్ యూ.
ప్రార్థన చేసేద్దాం. తర్వాత ముగింపు ప్రార్థనగా కఠినంగా ఏది ఎలా పెట్టాలి, తర్వాత నీళ్ళు పోయాలి. అవునా కదా? ఏది ముందో అది ముందు, ఏది తర్వాత అది తర్వాత. కొంతమంది పెళ్ళి రోజు పాణిగ్రహణం చేసేటప్పుడు 10 మంది వస్తారు, 5గురు వస్తారు. 10 మంది వస్తారు, 5గురు వస్తారు. అమ్మాయిని ఇస్తున్నాం బాబు, ఒక్కడికి ఇస్తున్నాం, 5గురికి ఇవ్వట్లే. 5గురు ఎందుకు వచ్చారు మీరు? ఒక్కడే తీసుకున్నాడు అమ్మాయిని, 5గురు తీసుకోరు. అందరు వెళ్ళిపోండి అని చెప్తాను. తర్వాత ఫోటో కొరకు రండి, అది వేరే విషయం. కన్న తల్లిదండ్రులు అమ్మాయిని దానం చేస్తారు, ఒక్కడే పెళ్ళి కొడుకు స్వీకరిస్తాడు, దానం పుచ్చుకుంటాడు. అది క్రమం. అటు 10 మంది ఇటు 10 మంది ఏంటది? ఎవరు ఎవరిని ఎవరికి ఇస్తున్నారు? అబ్బాయిని అబ్బాయి పురుషుని కొరకు స్త్రీని చేశాడు, కానీ స్త్రీ కొరకు పురుషుని. కొంతమంది మాట్లాడుతుంటారు, వాళ్ళ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు. అలాగే ఇవ్వరు బాబు, తెలివి ఉండాలి. ఏం మాట్లాడుతున్నా? అబ్బాయిని అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి? హవ్వ కొరకు ఆదాయం చేశాడా? చేయలే. అబ్బాయికి అమ్మాయిని ఇస్తారు, ఇచ్చేవాళ్ళు కన్నవాళ్ళు, పుచ్చుకునేవాడు ఒకడే. 10 మంది రావద్దు, తప్పు. 10 మందికి ఇచ్చినట్టు అమ్మాయిని. సరే, ప్రార్థనలో కనిపెడతాం, మరి చేసేది. వచ్చేసాడుగా, వచ్చేసావు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవానికి స్తోత్రం. అత్యంత రమ్యంగా, మనోహరంగా, ఒక సాదృశ్య పాఠముగా, దృష్టాంతంగా, చక్కగా అద్వితీయ దీవెన యొక్క నిశ్చితార్థ కార్యక్రమం, ప్రధాన కార్యక్రమం మీరు జరిగించినారు. మీ స్తోత్రం. సంఘము క్రీస్తుతో ప్రధానము చేయబడింది, కానీ క్రీస్తుని ఇంకా చూడలేదు అన్నట్లుగా ఈ వేదిక మీద మరి ఎవరికైతే అమ్మాయి భార్యగా వెళ్ళబోతుందో ఆ పురుషుడు కనబడకుండానే ప్రధాన కార్యక్రమాన్ని ముగించాం. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పాఠాన్ని సర్వ సమాజము, సర్వ ప్రపంచము నేర్చుకొని తాము చూడని వాణ్ణి ప్రేమించాలి, తాము చూడని వాణ్ణి ఆరాధించాలి. అప్పుడే అదృశ్యుడైన వారిని చూచుచున్నాడు, స్థిరబుద్ధి కలిగి ముందుకు సాగితేనే పెళ్లి కుమార్తె సంఘం కాగలుగుతాం అనే పాఠాన్ని సర్వ ప్రపంచం నేర్చుకున్నట్టుకు సహాయం చేయండి. జరగబోతున్న సమస్త కార్యక్రమాన్ని మీరు అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, విందులో కూడా మీరుండి ఏ లోటు లేకుండా జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.